నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం. ఆముదాల వలస పట్టణంలో వైసీపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో మంగళవారం వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలో గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఫీజు రియంబర్స్మెంట్లు, 108 సేవలు వంటి వినూత్న పథకాలు వైఎస్ఆర్ హయాంలో ప్రారంభం జరిగిందని కొనియాడారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు మనం ఆయన 76వ జయంతి ఎవరు డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, దివంగత జగన్మోహన్ రెడ్డి గారు, ఇది రాజశేఖర్ రెడ్డి గారు. కాబట్టి ఒక పిలుపుతో ఎంతమంది కథలు వచ్చినటువంటి మీ అందరికీ మరొక్కసారి శిరస వంచి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే ఆ మహానుభావుడికి మరణించిన మరణం లేదు. ఎందుకంటే ఆయన చేపట్టినటువంటి అన్ని కార్యక్రమాలు అలాంటివి. ఫీజు రియంబర్స్మెంట్, అలాగే మన చాలా కార్యక్రమాలు చేశారు ఆయన. జలయజ్ఞం, అమ్మఒడి, అందరికీ విద్య, ఆరోగ్యశ్రీ, ఇవాళ 108, ఇవాళ అన్ని కార్యక్రమాలు కూడా ఆయన మొత్తం సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం అనిత మీడియాతో మాట్లాడుతూ మహిళల గురించి వైసీపీ నేతలు నీచంగా మాట్లాడుతున్నారు. దీనిపై ఆ పార్టీ అధినేత జగన్ ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం లేదు. అయితే ఈరోజు మీ అందరి దగ్గరికి రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, సాధారణంగా భారతదేశం అనేసరికి స్త్రీలకి గౌరవం ఇచ్చే ఒక మంచి సంప్రదాయం ఉన్న, మంచి సంస్కృతి ఉన్న భారతదేశం నుంచి ఏమి నేర్చుకోవాలి విదేశాల వాళ్ళు అని ఎవరైనా అడిగితే స్త్రీని ఎలా గౌరవించుకోవాలో నేర్చుకోవచ్చు అన్న ఒకే ఒక ఆన్సర్ చాలా తొందరగా వచ్చే పరిస్థితి. అంటే అది సంస్కృతిలోని నిండిపోయినది స్త్రీని గౌరవించాలి అని. అందుకే మన దేవుళ్ళు ఏదైనా ప్రతి దేవుడు బిఫోర్ నేమ్ కి బిఫోర్ భార్య పేరు గాని అమ్మ పేరు గాని ఉంచుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. మనకి లక్ష్మీ నరసింహస్వామి అని, భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి అని, రకరకాలుగా సీతారాముడు అని, అంటే రకరకాలుగా ఒక దేవుడి పేరు చెప్పేటప్పుడు కూడా ముందు ఒక మహిళ పేరు చెప్పే సంస్కృతి మన భారతదేశంలోనే ఉండడం మనందరం కూడా గర్వించదగ్గ విషయం. కానీ ఈ రోజు పరిస్థితులు ఎలా అయిపోయినాయి అంటే, ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీ ఎందుకు ఈ పార్టీ గురించి పదే పదే మాట్లాడకూడదు అనుకున్నా కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు మాట్లాడకూడదు అంటున్నామంటే, ఏదో మేము భయపడిపోయో లేకపోతే వాళ్ళని చూసి ఏదో భయపడిపోయే మాత్రం కాదు, కేవలం అలాంటి వాళ్ళ గురించి మాట్లాడడం కూడా కొన్ని సందర్భాల్లో మేము కూడా సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తాము. ఎందుకనంటే ఈరోజు మహిళల గురించి ఎంత నీచంగా మాట్లాడినా కూడా నోరు విప్పకుండా ఇంకా దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండటం అనేది చాలా జుగుప్సాకరమైన విషయం. ఈరోజు ఎందుకు ఈ పదం ఉపయోగిస్తున్నానంటే, ఒక తల్లి గురించి, ఒక చెల్లి గురించి, ఒక ఆడబిడ్డ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే కనీసం ఇది తప్పు అని చెప్పలేని నాయకత్వం, అదొక నాయకత్వమా? అటువంటి నాయకుడు ఒక నాయకుడా? ఇది ప్రతి ఒక్కరు కూడా మనం ప్రశ్నించుకోవాలి. ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీకి నాయకత్వం వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మహిళ గురించి ఒక మాజీ ఎమ్మెల్యే నోటికొచ్చినట్టు మాట్లాడటం అన్నది ఎంతవరకు సమంజసం అని మిమ్మల్ని ప్రజల్ని ప్రశ్నిస్తున్నా. అట్ ద సేమ్ టైం పత్రికా విలేకరులు కూడా ప్రశ్నిస్తున్నా. ఆవిడ గురించి ఆవిడ వ్యక్తిత్వ హననం చేయడానికి ఒక క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఆవిడ వివాహం గురించి, ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి చాలా దరిద్రంగా, అంటే ఎవ్వరూ కూడా హర్షించని విధంగా మాట్లాడటం. ఇక్కడ మీరు ఒకసారి ఆలోచిస్తే, నేను డైరెక్ట్ గా ఆ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డినే అడుగుతున్నా. యాక్చువల్ గా ఇందాకే మా అన్న చెప్తున్నారు, చాలా పెద్ద ఫ్యామిలీ అమ్మ, చాలా పొలిటికల్ గా చాలా మంచి, అంటే 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యేలు గెలిచిన సంస్కృతి ఉన్న వాళ్ళ ఫ్యామిలీ, అటువంటి ఫ్యామిలీలోంచి ఇలా మాట్లాడుతున్నాడంటే చాలా దరిద్రంగా ఉంది అని.
అంత రాజకీయంగా అనుభవం ఉన్న నువ్వు బయటకు వచ్చి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే మీరు ఏదైతే మాట్లాడారో ఆ వీడియో ఒక్కసారి తీసుకెళ్లి మీ తల్లికి చూపించండి. మీ తల్లి గనక మీరు మాట్లాడిన మాటల్లో తప్పు లేదు అని అనిపిస్తే గనక మాకు చెప్పండి, మేము మాట్లాడడం మానేస్తాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఆయన ఆలయానికి చేరుకోగానే దేవస్థాన అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. సీఎం మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబ అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. టెక్కలి మండలంలో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఉన్న దుకాణాలను ఈగల్ టీం ఆధ్వర్యంలో సీఐ విజయ్ కుమార్ తమ సిబ్బందితో కలిసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. మంగళవారం జరిగిన ఈ తనిఖీల్లో భాగంగా గంజాయి, మాదక ద్రవ్యాల నిల్వలపై దృష్టి సారించి వీటిని చేపడుతున్నామని వివరించారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ముఖ్య లక్ష్యమని వివరించారు. కార్యక్రమంలో ఈగల్ టీం సభ్యులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామం సంతోష్ నగర్లో గల వృద్ధుల ఆశ్రమమైన రెడ్ క్రాస్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు జమ్మల మడక నాగమణి రామశర్మ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వృద్ధులకు అల్పాహారము, మధ్యాహ్న భోజనం అందించారు. ఈ సందర్భంగా చమ్మలమడుగు నాగమణి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించాలని గుర్తు చేశారు. మాటిస్తే మడమ తిప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి అయితే తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజలకు తమ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అందించాలని తెలిపారు. మరలా రాజన్న రాజ్యం వస్తుందని గుర్తు చేశారు. అనంతరం వైసీపీ నాయకులు అనసూరి ప్రభాకర్ రావు, సర్పంచ్ బెజవాడ వీర వెంకట సత్యనారాయణలు మాట్లాడుతూ అపర భగీరథుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని, ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ అందించిన ఘనత ఆయనదేనని, ఈరోజు ప్రజలు సంతోషంగా ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి అందించిన సంక్షేమమే అని అన్నారు. ఈరోజు జమ్మల మడక నాగమణి రామశర్మ దంపతులు వృద్ధులకు అల్పాహారం, భోజనం అందించడం అభినందనీయమన్నారు. మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నాబాబు ఆదేశాలతో అన్ని గ్రామాల్లో వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొప్పుశెట్టి శివ, గుత్తుల సూర్యప్రకాశ్రావు, నందిపాటి ఆదినారాయణ, కుసుమరెడ్డి, సిద్ధ శివాజీ, సుభాష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతిని పురస్కరించుకుని కాకినాడలో ఉన్న సంతోష్ నగర్లో ఉన్న రెడ్ క్రాస్ సొసైటీలో ఈరోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఆయన పేరున మేము జరిపించడం జరిగిందండి. మా రూరల్ కన్నబాబు గారి ఆదేశానుసారం ఇక్కడ మేము అన్నదానాలు, ఆ సేవా కార్యక్రమాలు ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజుని పురస్కరించుకుని చేయడం జరిగిందండి. అందులో ఈ భాగంగా ఇక్కడికి వచ్చి చూసినందుకు, ఇక్కడ ఉన్న ఈ వృద్ధులందరినీ చూసి, ఇక్కడ ఉన్న వీళ్ళు చేసి ఈ సేవా కార్యక్రమాలు, ఇక్కడ ఉన్న ఇక్కడ వాళ్ళ చేసే ఫెసిలిటీస్ చూసి కూడా చాలా చాలా సంతోషం అనిపించిందండి. రాజశేఖర రెడ్డి గారు చేసిన పరిపాలనే గుర్తు చేసుకుని ఆ వృద్ధులందరూ కూడా ఇప్పటికి చెప్తున్నారండి. ఆయన చనిపోయి 16 సంవత్సరాలు అవుతున్నా వాళ్ళందరూ కూడా ఆయన జ్ఞాపకం చేసుకుని మళ్ళీ అలాంటి పరిపాలన రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలని వాళ్ళందరూ కూడా ఆశీస్సులు ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారికి. అలాగే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి మనశ్శాంతి కలగాలని చెప్తూ ఇచ్చారండి. మరి రాజశేఖర రెడ్డి గారు అనగానే మనకి ఆరోగ్యశ్రీ కానీ, పేదల పనిది, పేదల గుండె చెప్పుడు ఆయన. పేదలకు ఎవరికైనా ముందు గుర్తొచ్చేది ఆరోగ్యశ్రీ కానీ, ఇలాంటివన్నీ ఎన్నో పథకాలని ఎన్నో ఇది చేసిన మహనీయుడు రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ ఈ రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం, సేవా కార్యక్రమాలు చేయడం మాకు అందరికీ ఎంతో సంతృప్తి తెలియజేసుకుంటూ జోహార్ 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 జోహార్. దివంగత నేత, ప్రీతం నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఈరోజు మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రెడ్ క్రాస్లో సోదరి వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులు జమ్మలమడి నాగమణి గారు ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా 45 మంది వృద్ధులందరికీ కూడా ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని వాళ్ళకి వేళ ఆహారం ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ప్రజల గుండె చెప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ఆర్ అంటే ఆరోగ్యశ్రీ, ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్. గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు చేశారు. పేదవాడికి ఉచితంగా వైద్యాన్ని అందించాలనే కనీసం ఆలోచన ఎవరికి లేదు గతంలో ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు. అదేవిధంగా పేద విద్యార్థులు చదువుకోవాలంటే లక్షలు ఖర్చు పెట్టి డిగ్రీలు, అదేవిధంగా
ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు అది గుర్తించి ప్రతి పేదవాడికి కూడా ఉచితంగా విద్యను అందించాలని వైఎస్ఆర్ గారు ఉచిత ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా ఆయన రైతు బాంధవుడు. రైతుల్ని ఎంత చేసినా సరే రైతులకి మనం చేయలేమని ప్రభుత్వంలో ఆయనకి రైతులకు బాగా చేయాలని ఉచిత విద్యుత్ని తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజున ఉన్నటువంటి కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఉచిత విద్యుత్ దేనికి తీగల మీద బట్టలు ఆరబెట్టుకోవడానికి అన్నారు. అదే నాయకులు ఈవేళ రాజశేఖర రెడ్డి గారి బాటలోనే పయనిస్తున్నారు. అదే నాయకులు ఈవేళ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కామెంట్ చేశారో ఆ పథకాలు ఈవేళ చేస్తున్నారు. అదేవిధంగా వైఎస్ రాజశేఖర అప్పట్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు ఎవరికైనా ఊర్లో ఫంక్షన్ రావాలంటే ఎవరు కాటికి వెళ్తారా, ఎవరు చనిపోతే ఆ ప్లేస్ లో మాకు ఖాళీగా ఫంక్షన్ వద్దని ఎదురు చూసే రోజులు ఉండే. అప్పట్లో జన్మభూమి కార్యక్రమాలు పెట్టారు. ఆ రోజుల్లో ఊరికి 4, 5 అరకరో ఫంక్షన్లు ఇచ్చేవారు. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అలా కాదు. ఎవరైతే అర్హులు ఉన్నారో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి 60 సంవత్సరాలు దాటిన ప్రతి వృద్ధులకి కూడా పెన్షన్ ఇవ్వాలని, వితంతులు ఇవ్వాలని, గ్రామంలో ఎంతమంది అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ విధానం తీసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. తండ్రి బాటలో తండ్రికి తగ్గ తండ్రిగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గత 5 సంవత్సరాల్లో తండ్రి బాటలోనే పయనిస్తూ పేద బడుగు బలహీన వర్గాల వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలు, కోట్లాది రూపాయలు పేదలకి నేరుగా డీబీటీ పద్ధతి ద్వారా వేసిన ఘనత మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు చూస్తున్నాం, ఈరోజు ముఖ్యమంత్రులు, ఈరోజు ప్రధానమంత్రులు చూస్తున్నాం. ఏ పథకాలు గతంలో ఎందుకు వీళ్ళకి ఆరోగ్యశ్రీ పెట్టాలని ఎందుకు ధ్యాస రాలేదు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు చేయాలని లేదు, అదేవిధంగా రైతులకు రైతు భరోసా చేయాలనే ఆలోచన ఎందుకు జరగలేదు వీళ్ళకి అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముందు చూపుగా ఈ పథకాలన్నీ పెట్టారు కాబట్టి ఆ పథకాలు ఇవాళ ఇస్తున్నారు. అది మేము గర్విస్తున్నాం. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నందుకు మేమంతా కూడా ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా ఉన్నందుకు మేమంతా గర్విస్తున్నాం. ఈ సందర్భంగా మహానేతకి మరొకసారి నివాళులు అర్పించుకుంటూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. నమస్కారం. మరి ఈరోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 76వ జయంతి కార్యక్రమం కాకినాడ రూరల్లో మరి మన ప్రీతమ నాయకులు కన్నబాబు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరగడం జరిగింది. అన్ని గ్రామాల్లో కూడా మరి రాజశేఖర రెడ్డి గారి పేరు మీద అనేక అన్నదాన కార్యక్రమాలు, వృద్ధులకి ఫ్రూట్స్ పంచిపెట్టడం, అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇక్కడ రెడ్ క్రాస్లో మా మహిళా విభాగం అధ్యక్షురాలు జమ్మలవాడకి నాగమణి గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ వృద్ధులకి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఉదయం అల్పాహారం కూడా పెట్టడం జరిగింది. మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకోవడం మనకు ఎంతైనా శుభసూచకం. ఎందుకంటే ఆయన ముందు చూపుగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి పేద బడుగు బలహీన వర్గాలకి అనేక సంక్షేమ పథకాల ద్వారా ఒక మంచి పరిపాలన చేసి చూపించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారు అనగానే అందరికీ తెలుసు, పెన్షన్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్, అనేక సంక్షేమ పథకాల ద్వారా ఒక మంచి అభివృద్ధి తీసుకొచ్చిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఇప్పుడు ఆయన తనయుడు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రి 2 అడుగులు వేస్తాను, నేను 4 అడుగులు వేస్తాను, ముందుకు వెళ్తానని చెప్పేసి ఆయన కూడా అనేక సంక్షేమ పథకాల ద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. మరి అనుకోకుండా గత ఎన్నికల్లో ఓటమి జరిగింది. ఇవాళ ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు, అయ్యో తప్పు చేశామే, పొరపాటు పడ్డామని చెప్పేసి ప్రజలందరూ తెలుసుకుని ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి ఆయన పరిపాలనకు తీసుకొద్దామని చెప్పి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకు ఎదురు చూస్తున్నారంటే ఏదన్నా మాట ఇచ్చాడంటే అది తూచా తప్పకుండా చేసే నాయకులు రాజశేఖర రెడ్డి గారి వంశం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు. అనుకో ట్యాగ్ లైన్ ఉంది, ఇచ్చిన మాట తప్పడని చెప్పేసి. మరి అలాంటి మహానుభావుని మళ్ళీ మనం అందరం కూడా లైవ్లో తీసుకొచ్చి రేపు రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు పట్టం కడతారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనకాపల్లి జిల్లా అనకాపల్లి కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకోవడం కోసమే సుపరిపాలన తొలి అడుగు లక్ష్యమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు పెదపాటి కళ్యాణి అన్నారు. సోమవారం సాయంత్రం కూటమి ప్రభుత్వ ఏడాది సూపర్ పాలనపై ఎంప్లాయీస్ కాలనీలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు పెదపాటి కళ్యాణి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు చేపట్టిన తొలి అడుగు కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే కొనతాళ్ల రామకృష్ణ, మాజీ శాసనసభ్యులు పీల గోవింద సత్యనారాయణ, ఎంపీ సీఎం రమేష్ సూచనలతో మండలంలోని మేజర్ పంచాయతీ కశింకోట ఎంప్లాయీస్ కాలనీలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అధికారం చేపట్టిన ఏడాదిలోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో 10% అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వందేనని అన్నారు. చంద్రబాబు ప్రజా సంక్షేమమే కాకుండా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టి నవ్యాంధ్రప్రదేశ్కు అడుగులు వేస్తుంటే
మోసపూరిత కబుర్లతో ప్రజలను మోసం చేయడానికి అనేక కుయక్తులు పన్నుతున్నారని జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రన్న పాలనలో 5 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభ్యున్నతి రెండూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు తాకాసి కృష్ణ, గ్రామ పార్టీ కార్యదర్శి బొబ్బరి పవన్, టీడీపీ నాయకులు కొయ్యిలాడ నాగు, నాగరాజు, ఇందిరా కాలనీ సాయి, బీశెట్టి నూకరత్నం, మహాలక్ష్మి, మహిళా కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రోజు ఈ సుపరిపాలన అనే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మాకు రాష్ట్ర ప్రభుత్వం అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మా ఇన్ఛార్జ్ అయినటువంటి అనకాపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి పీలా గోవింద్ గారు, అలాగే మా ఎమ్మెల్యే గారు అయినటువంటి కొంటాల రామకృష్ణ గారు, మా ఎంపీ గారు అయినటువంటి సీఎం రమేష్ గారు ఆదేశాలతో, అలాగే మా పార్టీ జిల్లా ప్రెసిడెంట్ అయిన బత్తుల తాతయ్య బాబు గారు వీళ్ళ ఆదేశాలతో మేము ఈ ఇంటింటికి సుపరిపాలన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సర కాలం అయినందువలన సుపరిపాలనలో మొదటి అడుగు, సుపరిపాలన 1 సంవత్సరం సుపరిపాలన మొదటి అడుగు అని చెప్పి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రభుత్వం. అందులో భాగంగా మేము కార్యకర్తలందరం కూడా నాయకులైన ఎంపీలు, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మినిస్టర్ల దగ్గర నుంచి, గ్రాస్ రూట్లో ఉన్న బూత్ ఇన్ఛార్జీల వరకు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లోన సూపర్ 6 పథకాల్లోన అమలు ఎంతవరకు జరుగుతుంది, ఈ సంవత్సర కాలం ప్రభుత్వం తాలూకా పనితీరు ఎలా ఉంది, ఒకవేళ ఏదైనా పొరపాటున టెక్నికల్ ఇష్యూ వల్ల కానీ, ఏదైనా ప్రాబ్లం వల్ల, లేదా వాళ్ళ ఆధార్ కార్డు ప్రాబ్లం కానీ, ఏదైనా ప్రాబ్లం వల్ల పథకాలు ఏమైనా రాకపోయినట్లుగా అయితే కనుక ఇమ్మీడియట్గా ప్రాబ్లం తెలుసుకొని దాని సాల్వేషన్కి ప్రభుత్వానికి పైకి మంగళగిరి పార్టీ కార్యాలయానికి అయితేనేమి, సచివాలయానికి అయితేనేమి పంపించడం జరుగుతుంది. వెంటనే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసం ప్రయత్నించడం జరుగుతుంది. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయం ఏంటంటే, ఇంటింటికి కార్యకర్త వెళ్తే వాళ్ళ తాలూకా కష్ట సుఖాలు స్వయంగా తెలుసుకోవడం జరుగుతుంది. ఎవరో ఏదో చెప్పారని వినేసి, లేకపోతే ఇప్పుడు చూస్తున్నాం మనం, దీనికి ప్రధాన కారణం ఇది వరకు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన టైంలో మాకు చంద్రబాబు నాయుడు గారు మాకు పిలుపునిచ్చింది ఏంటంటే 2 సంవత్సరాల టైం ఇవ్వాలి ఏ గవర్నమెంట్కి అయినా, 2 సంవత్సరాల కాలం చూసిన తర్వాత అప్పుడు మాట్లాడదామని చెప్పి ఆయనకున్న అనుభవంతోనూ, ఆయనకున్న విజ్ఞతతోనూ, ఆయనకున్న సంస్కారంతోనూ 2 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరిని కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడనవ్వలేదు. ఎందుకంటే మాకు అధికార దాహం లేదు. చంద్రబాబు నాయుడు గారికి అధికారం కొత్త కాదు, రాజకీయం కూడా కొత్త కాదు. కాబట్టి 2 సంవత్సరాల టైం తీసుకుని మాత్రమే వాళ్ళు చేయలేదు అని అడగడానికి బయటకు వచ్చాం. ఆ సందర్భంలో ఎన్నో కేసులు, ఎంతో మంది జైలుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళ మీద 20-30 కేసులు కూడా ఉన్నాయి. చింతకాయల అయ్యన్న పాత్రుడు లాంటి ఆయన మీద కానివ్వండి, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారినే తీసుకెళ్లి జైల్లో పెట్టిన సందర్భం ఉంది. అయితే వైసీపీ నాయకులు పాపం 11 సీట్లకి ప్రజలు పరిమితం చేసినప్పటికీ కూడా 11 నెలలు కూడా ఇంట్లో ఉండలేకపోతున్నారు. అంటే అధికార దాహం ఎంత ఎక్కువగా ఉంది అంటే, వాళ్ళు ఇప్పుడు ఇమ్మీడియట్గా అధికారాన్ని పొందేయాలి. ఏదో అడిగేయడానికి ప్రతి ఒక్కరు ప్రెస్ లేకపోతే ఉండలేకపోతున్నారు, మీడియా ఎదురుగా లేకపోతే ఉండలేకపోతున్నారు, మాట్లాడకపోతే ఉండలేకపోతున్నారు. నిజాన్ని అబద్ధంగా మార్చి దాన్ని, అంటే నిజాన్ని జీర్ణించుకోలేకపోతే పోయింది, వాళ్ళకి వాళ్ళు ఈ సుపరిపాలన చూసి భరించలేకపోతే పోయింది. ప్రజలకి పదే పదే అబద్ధం చెప్పి బాగులేదు అని చెప్పేసి తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలు తెలుగు తక్కువ వాళ్ళు కాదు. ఏ ప్రజలకైతే ఇంటింటికి పథకాలు అందుతున్నాయో వాళ్ళకి తెలుసు, ఎవరు అన్న మాట ప్రకారం అమలు చేస్తున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో ప్రకారం, సూపర్ 6 ప్రకారం సంవత్సర కాలం పూర్తి అవ్వకముందే ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయి, సంక్షేమ ఫలాలు అనుభవిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. కాబట్టి బుద్ధి తెచ్చుకొని ఇంట్లో ఉండాల్సింది పోయి, ఈ మధ్య ఏదో ఒక మీటింగ్ చూశాను, చాలా పెద్ద స్థాయిలో మీటింగ్ పెట్టారు. ఏంటది, బాబు భరోసా ఏదో అంటున్నారు, ఏంటది, కాదు, బాబు ష్యూరిటీ భవిష్యత్తు మోసం, అదేనా భవిష్యత్తు ష్యూరిటీ, బాబు ష్యూరిటీ భవిష్యత్తు మోసం అని
క్యూఆర్ కోడ్ ఏదో ఇస్తారట వాళ్ళకి. వాళ్ళ క్యూఆర్ కోడ్లని ఏవో పథకాలు రాస్తే తెలియదు. సిగ్గు లజ్జ అనేది ఒకటి ఉండాలి. మీరు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా పాలించిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో గల వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గొల్లపల్లి జగన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకురాలు మాజీ మేయర్ సరోజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విలువలతో కూడిన రాజకీయాలను చేసిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిదేనని, ఆయన ప్రజల పాలిట పెన్నిదిగా అనేక పథకాలను అందించారని, అపర భగీరథుడిగా పేరొందిందని అన్నారు. ప్రతి ఇంటిలోనూ ఏదో ఒక సంక్షేమ పథకం అందుకున్నా ప్రతి ఒక్కరూ ఆయనను మరవలేరని గుర్తు చేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వీధి విజయసారథి, గొల్లపల్లి జగన్లు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలకు కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నాబాబు ఆదేశాలతో ఈరోజు వాక్లపూడి గ్రామంలో గంగాలమ్మ గుడి వద్ద గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి ఘనంగా వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కరీం బాషా, ఇసరకు వీర వెంకట అప్పారావు, నున్న వెంకటేశ్వరరావు, బొడ్డు శ్రీను, పులపకూర వీర్రాజు, గంపల సత్యనారాయణ, నల్లా శ్రీను, పెంకే సత్యబాబు, సంగాడి మోషే, కడియాల రాజు, కిరణ్, గొల్లపల్లి కాశీ, కొల్లుబోయిన భవానీ, ప్రసన్న, చంద్రరావు, రమణ, అబ్బాయి, బాబీ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అపర భగీరథుడు, పేదల పాలిటి పెన్నిది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఈరోజు వాకల్పూడిలోని గంగాలమ్మ గుడి దగ్గర ఉన్నట్టు విగ్రహం దగ్గర పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి సోదరులు కిట్టు గారు, అదేవిధంగా పెద్దలు, గ్రామ పెద్దలు అందరూ కూడా, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదేవిధంగా పలు సేవా కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. మరి రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఇంటిలోని ఒక రాజన్నగా ఉండి ఆయన ప్రతి ఇంట్లో ఏదో ఒక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తి. అటువంటి మహనీయుల్ని స్మరించుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆయన ఆదర్శంగా తీసుకుని మనం మంచి కార్యక్రమాలు చేసుకోవాలని, మరి ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా ఆ కార్యక్రమంలో ముందుంటుంది. అదే బాటలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా మరి తీసుకెళ్లినటువంటి సందర్భాలన్నీ కూడా మనం చూస్తున్నాము. మరి అటువంటి మహనీయునికి ఈ రోజు గొప్ప నివాళులు అర్పిస్తూ పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఈరోజు వాకలపూడి గ్రామ పంచాయతీ ఏరియాలో వైఎస్ఆర్ కార్యకర్తల ఆధ్వర్యంలో మన నురుకుర్తి రామకృష్ణ గారు, జడ్పీటీసీ గారు, మన ఎక్స్ మేయర్ గారు సరోజ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా చాలా భారీగా ఘనంగా జరుపుకున్నాం. ఎందుకంటే ప్రజల్లో ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డికి స్థిరస్థాయిగా నిలిచి ఉన్నారు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ పథకం, పేదల పార్టీ పెన్నిధిలాగా ఆయన ప్రతి గడపకి తొక్కిన ప్రతి గడపలోనూ కూడా ఆయన అభిమానులు చాలా వేలాది కోట్ల మందిలో ఉన్నారు. ఈ వచ్చే ఈ 29లో మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం రప్పించుకుంటామనే ఆశయాలతో మేము ముందుకు అడుగేస్తూ ఈరోజు జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మన కాకినాడ మండలం వాకలపూడి గ్రామంలో మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు జయంతి వేడుకలు మన కార్యకర్తలు, నాయకులు అందరి ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకుంటున్నామండి. మన రాజశేఖర రెడ్డి గారు కోసం మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఒక ఉనికి మనందరూ తెలుసు. ఒక పేదవాడు గుండె చప్పుడు ఎవరంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అని ప్రతి ఒక్కరు చెప్తారు. ఆయన ఒక మంచిదానాన్ని ఒక ఆ బాటలోని మన సీఎం మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక ఆశయాలని నడిపించి పేదలకి చాలా చెరువులో ఎంతో సేవ చేసి దగ్గరలో మన ఒక ఓటమి అవునా సరే నెక్స్ట్ టైం మేము ఖచ్చితంగా మా కార్యకర్తలందరూ కూడా ఈ బలంగా వచ్చే రానున్న రోజుల్లో మేము ఖచ్చితంగా మా వైఎస్ఆర్ పార్టీ గెలిపించుకుని మేము పేదలకు అందరూ కూడా తోడుగా ఉంటాము. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఈ కార్యక్రమం జయంతిని ఈ కార్యకర్త అందరూ కూడా ఘనంగా జరిపినందుకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. మాజీ మంత్రి వర్యులు శ్రీ కురసాల కన్నబాబు గారు ఆదేశాల మేరకు మన దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 76వ జయంతి
జయంతి శుభాకాంక్షలు ఓకలపూడి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కలిసి ఘనంగా జరుపుకున్నాము. ఇదే ఉత్సాహం వచ్చే 2029 ఎలక్షన్లో కూడా అందరూ కలిసిమెలిసిగా ఉండి మన ఓకలపూడి అత్యధిక మెజార్టీతో మన ఎమ్మెల్యే గారిని కన్వా గారిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. మన ఓకలపూడి కార్యకర్తలందరూ వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ తెలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.